నాకు 1 వీక్ నుండి ఫుల్ బ్యాక్ పెయిన్. అసలు హన్నమ్మకేమో 2 ఇయర్స్ వ్యాక్సినేషన్ ఇచ్చేది ఉంది. ఇక ఇద్దరికి చూయించుకుందాం అని చెప్పేసి హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాం. హాయ్ అందరికి, ఈరోజు మా హన్నమ్మకి వ్యాక్సిన్ చేయించడానికి కోసం హాస్పిటల్ వెళ్తున్నాం. అసలు పడుకుంది లేవలేదు. డైలీ 10:30కి లేసేది, ఈరోజు 8:30కి లేపిన కొద్ది నిండా ముదురుకుంటూ పడుకుంటుంది. ఇక తొందరగా లేపి స్నానం చేపించి రెడీ చేసిన. మేము హాస్పిటల్కి ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. ఈ ఫైల్ అసలుకి ½ an hour వెతికినాం, ఎంత వెతికినా దొరకలేదు. షిఫ్ట్ అయినాం కదా, ఏ ఐటమ్ ఎక్కడ పెట్టుకున్నామో కూడా సరిగా దొరకలేదు. వెతికి 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 లాస్ట్కి అయితే దొరికింది. ఇక ½ an hour వెతికినాం ఈ ఫైల్ కోసం. ఇప్పుడు హాస్పిటల్ వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాస్పిటల్ వచ్చిన తర్వాత ఫస్ట్ హన్నమ్మకి వ్యాక్సిన్ చేయించుదాం అనుకున్నాం. కానీ వ్యాక్సినేషన్ ఇచ్చే దగ్గర ఫుల్ రష్ ఉంది. క్యాన్సర్ రాకుండా 9 years నుండి 40 years లోపు ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు. అదే హన్నమ్మ లేట్ అయ్యేటట్టు ఉంది. ఫస్ట్ నేను చూయించుకున్న తర్వాత హన్నమ్మకి చూపిద్దాం అనుకున్నాం. నేను నా లైఫ్లో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకుంటాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తిట్టనట్టుగా మాట్లాడింది. డాక్టర్ నన్ను చూసి షాక్ అయింది. ఈ ఏజ్ లో నీకు లో బీపీ ఏంటి, అసలు వాటర్ అయితే ఫుల్ తాగమన్నది. ½ an hour ఒక గ్లాస్ ఖచ్చితంగా వాటర్ తాగమని చెప్పింది. మంచిగా ఫుడ్ తీసుకోమన్నది, పాలు తాగమన్నది. నేను ఖచ్చితంగా మార్నింగ్ సాయంత్రం ఖచ్చితంగా పాలు తాగుతా. ఆయన నేను ఫుడ్ మస్తు తింటా, మరి ఆయన వీక్ ఉన్నంట ఏంటో మరి. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కోసం ఒక 5 days రమ్మన్నారు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు అసలు ఎంత పడుకోదన్నా నిద్ర ఆగట్లేదు. అసలుకి నొప్పున్న దగ్గర వైబ్రేట్ అయిన కొద్దీ అట్లనే నిద్ర వచ్చింది నాకైతే. ఫస్ట్ డాక్టర్ నాకు ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పి రాసినప్పుడు ఎందుకులే అనుకున్నా, కానీ ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఒకసారి చేయించుకుందాం ఎట్లుంటుంది అని చెప్పి అనుకొని వెళ్ళిన. నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే రోజు చాలా రిలీఫ్ అనిపించింది. బ్యాక్ పెయిన్ మస్తు తగ్గినట్టు అనిపించింది. 2 days అయిపోయింది ట్రీట్మెంట్, ఇంకా 3 days వెళ్ళాలి. ఇది మా హన్నమ్మకు వ్యాక్సినేషన్ ఇవ్వక ముందుకు ప్లే రూమ్ లో ఆడిపిస్తున్నా. అక్కడ బాగా రష్ ఉంది వ్యాక్సిన్ ఇచ్చే దగ్గర అని చెప్పేసి ఇక ప్లే రూమ్ లోనే మస్తు సేపు ఆడిపించిన. నేను ఇక ఎవరు గొట్టకు చెప్తున్నా, ఏయ్ మా అమ్మ కొట్టద్దట్లా. ఓ హన్నమ్మకి వ్యాక్సిన్ చేయించి ఇంటికి వెళ్దాం అనేసరికి మాకు అక్కడ షాప్ కనిపించింది. అక్కడ సమోసే ఇంకా ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అనుకున్నాం. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయితే అని చెప్పి స్మైల్ అమ్మను నాకు హర్యానా ఫ్రెండ్ అని పరిచయం అని చెప్పి మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పినా కదా. ఆ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పిన స్కూల్ నుండి మా స్మైల్ అమ్మను కూడా మీ పిల్లలతో పాటు తీసుకెళ్ళు అని చెప్పి చెప్తే తీసుకెళ్తాంది. వాళ్ళతో పాటు తినదంటే వాళ్ళతో పాటు ఆడుకుంటుందని చెప్పి చెప్పింది. నేను కాల్ చేస్తే నిజంగా వాళ్ళ ఇష్టంతోనే ఒక ½ an hour 1 hour అయినా సరే వాళ్ళ ప్రేమతో చూసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.